నువ్వేంటి యామినితో కలవకుండా ఉండడం ఏంటి అనుకున్నాను. నువ్వు కలిసిపోయావా? యామినితో కలిసి ఇంటికి అన్యాయం చేయాలనుకుంటున్నావా? అసలు నీకు అలా ఎలా ఆలోచన వస్తుందత్తా? నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు? అసలు ఎంతసేపు ఇంటికి అన్యాయం చేయాలని, ఇంటికి ద్రోహం చేయాలని చూస్తావు తప్ప ఈ ఇంటికి మంచి చేయాలని ఎప్పుడైనా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం తప్ప నీకు వేరే పనేమీ ఉండదా అత్త అంటూ మాట్లాడేసరికి ఏయ్ అని చెప్పాను. కానీ నోరు ముయ్యత్త, నీకు గౌరవం ఇవ్వాలంటేనే అసహ్యం కలుగుతుంది. చిచ్చి, నీలాంటి దాంతో మాట్లాడితే నా మీద నాకే విరక్తి కలుగుతుందేమో. నువ్వెన్ని ప్లాన్లు వేసినా, అది ఎన్ని ప్లాన్లు వేసినా మా చెల్లి రాజుని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. నువ్వు నీ 2 కళ్ళతో, సారీ మీ 6 కళ్ళతో, ఎందుకంటే నీ కొడుకు గుడ్లగోబ లాంటి కళ్ళున్నాయి కదా, ఆ యామిని కళ్ళు, మీ 6 కళ్ళతో చూస్తూ ఉండండి. రాజే కావ్య మెడలో తాళి కడతాడు. అప్పుడు అవును నువ్వు చెప్పింది నిజమే స్వప్న అని అప్పుడు అంటావత్తా అని చెప్పి స్వప్న కాస్త వెళ్ళిపోతుంది. ఇదంటే నిజంగా జరుగుతుందా ఏంటి? దీని వాక్కుకేమన్నా బలం ఉందా? యామిని ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు అనుకుంటుంది రుద్రాణి. అయితే మరుసటి రోజు అందరూ బయలుదేరి వెళ్తారు. ఇంకా రాజు కావ్యకు ఫోన్ చేసి పెళ్ళి అనే విషయం చెప్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. రాజు బయటికి వెళ్దాం అనుకునే లోపే కావ్య వచ్చేసేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. వీళ్ళని ఎందుకు పిలిచావు అనగాని, అదేంటి బావా, కళావతి గారు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ లేకుండా నువ్వు పెళ్ళి ఎలా చేసుకుంటావు బావా? అందుకోసమనే నీ బెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే తను సహకారంతో నీ పెళ్లి పనులు జరగాలని, నువ్వు పెళ్లి చేసుకోవాలని నేనే దగ్గరుండి మమ్మీ నేను వెళ్ళి పిలుచుకొచ్చాము అనగానే, ఏంటిది యామిని ఎలా చేసింది? కళావతి గారిని చూస్తూ నేను యామిని మెళ్ళలో తాళి ఎలా కట్టగలను అనుకుంటూ ఉండేసరికి ఇంకా అప్పు రావడంతో, యామిని నీతో చిన్న మాట మాట్లాడాలి అని చెప్పాను. కానీ ఇప్పుడేం కాదప్పు, నాకు చిన్న పని ఉంది అని చెప్పనేసరికి, సరే పెళ్ళయ్యేలోపు ఒక్కసారి నాతో మాట్లాడు, తర్వాత నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో అని చెప్పనేసరికి, ఇంతకీ అప్పు నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది అనుకుంటూనే ఇంకా యామిని కాస్త అనుకుంటుంది. రుద్రాని సైగ చేస్తుంది, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా అని చెప్పనేసరికి ఇంకా ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు నిలబడి ఉండేసరికి రాజు వస్తాడు. రాజు రావడంతో మొహం తిప్పుకుంటారు. ఏంటి నానమ్మా, ఏంటి అమ్మా, ఎందుకు మీరు అలా నా మొహం చూసి తిప్పుకుంటున్నారు అనగానే, మరి నువ్వేం చేస్తున్నావురా? నువ్వు చేసే దాంట్లో అర్థం ఉందా? నీ మనసులో ఒకరిని పెట్టుకుని నీ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుని పెళ్లి చేసుకుంటావా? నీ మనస్సాక్షిని నువ్వే చంపుకుంటున్నావా అనగానే, ఏం చెయ్యాలి? చెయ్యి కోసుకుంది, చచ్చిపోతానంది. నా మరదలు కదా, చిన్నప్పటి నుంచి నా మీద ఆశలు పెంచుకుంది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పనేసరికి, చిన్నప్పటి నుంచి ఆశలు పెంచుకుందంట యామిని. చూసావా అప్పు అనగానే, నా దగ్గర ఉన్న అస్త్రం ఒక్కటి ఉపయోగిస్తే యామినియే నిన్ను పెళ్లి కూతురుగా కూర్చోబెట్టి మరీ తీసుకువెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చోబెడుతుందక్క అని చెప్పనేసరికి, మరి ఇంకెందుకు ఆలస్యం, అస్త్రాన్ని తీయకపోయావా అనగానే, ఈలోపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంది కదా, ఈలోపు ఎందుకు డల్గా చేయడం అని చెప్పి చెయ్యలేదు. యామిని గారు అని చెప్పనేసరికి, వస్తున్నాను అని చెప్పాను. కానీ పెళ్ళికి ఇంకా సమయం ఉంది కదా, వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాను అనగానే, రిసీవ్ చేసుకోండి అని చెప్పనేసరికి, అసలు ఇంతకీ అప్పు నాకు ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు తిరుగుతుంది అనుకుంటూ ఉండేలోపే ఇంకా పెళ్లి ముహూర్తానికి గంట మాత్రమే ఉంటుంది. బావా వెళ్ళు, పెళ్లి బట్టలు కట్టుకో, పట్టుబట్టలు. అమ్మ యామిని నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వను. కానీ మేము రెడీ చేస్తాంలే ఆంటీ అంటూ అప్పు కావ్య వస్తారు. ఇంకా యామినిని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత, యామిని నీకో చిన్న షార్ట్ ఫిలిం చూపిద్దామని నిన్ను ఇందాక నుంచి పిలుస్తున్నాను, నువ్వు బిజీగా ఉన్నావు అని చెప్పనేసరికి, షార్ట్ ఫిల్మా ఏంటప్పు అనగానే, ఒక్కసారి ఇది చూడు, ఇది చూశాక నువ్వేం చేయాలో నేను చెప్తాను అని చెప్పనేసరికి వీడియోని కాస్త ప్లే చేస్తుంది. రౌడీవాడు ఉన్నాడు కదా, రౌడీవాడు మొత్తం చెప్పేస్తాడు, యామినియే ఇదంతా చేయించిందని, యామిని మేడమే నా చేత కావ్య మేడంని ఇంతకు ముందు ఒకసారి చంపించబోయిందని, అప్పుడు యాక్సిడెంట్ జరిగిందని మొత్తం పోసుకొచ్చినట్టుగా అంతా చెప్పేస్తాడు. కాల్ రికార్డింగ్స్ కూడా వినిపిస్తాయి ఆ వీడియోలో. ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. నువ్వు ఇందాక నుంచి పిలుస్తుంటే రాలేదు, సర్లే కొంచెం సేపు అయినా హ్యాపీగా ఉంటావులే అని చెప్పి నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు, ఆ వీడియో ఎలా ఇచ్చే అప్పు అనగానే,
వీడియో ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఈ వీడియోని తీసుకెళ్ళి మా బావకు చూపిస్తాను. చూపిస్తే మా బావ నిన్ను అసహించుకుని మా అక్క మెడలో తాళి కడతాడు. లేదు, కాదు, కూడదు, నేను చెప్పినట్టు చేస్తాను అంటావా? మా బావ దృష్టిలో నువ్వు మంచిగానే త్యాగం చేసినలా త్యాగమూర్తిలా నిలిచిపోతావు. మా అక్క బావ పెళ్లి చేసుకుంటారు అనగాని ఏం చేయాలి అనగాని, ఇప్పుడు నీ కోసం తీసుకొచ్చి నీ పట్టు చీర, పట్టు నగలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మా అక్కకు వేసి రెడీ చేసి వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టు. ఎవరైనా అడిగితే మా బావ మనసులో నేను లేను, కళావతి గారినే ప్రేమిస్తున్నాడు, తన మనసు తెలుసుకున్న మరదలిగా మా బావని పెళ్లి చేసుకోమని కళావతి గారిని నేనే అడిగాను అని చెప్పి పెళ్ళికి రెడీ చేసి తీసుకొచ్చానని నువ్వు గొప్ప వ్యక్తిలా కనిపించాలని చెప్పు. లేదు, కాదు, కూడదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటవా? వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కూచి అనగానే చెప్పప్పు అనగానే, వీడియో నీ దగ్గర రెడీగా ఉందా? మా బావ ఏం చేస్తున్నాడు అనగాని, అన్నయ్య రెడీ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. అన్నయ్య వాష్రూమ్లోంచి రాగానే వీడియో చూపించేనా అని చెప్పనేసరికి వద్దొద్దు అనగానే, వద్దంట కూచి, వెయిట్ చేయి, నేను మళ్ళీ ఫోన్ చేసి చూపించగానే వెంటనే చూపించేసాయి అని చెప్పనేసరికి వద్దు అని చెప్పాను. కానీ మరి ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేయి, మా అక్కను రెడీ చేయి, నేను కూర్చుని చూస్తూ ఉంటాను. నువ్వు మా అక్కకు జడ వేసి, మేకప్ వేసి, డ్రెస్ వేసి మొత్తం రెడీ చేయి. నువ్వు రెడీ చేస్తుంటే నేను చూస్తూ ఉంటాను అని చెప్పనేసరికి నేను కావ్యను రెడీ చేయాలని, కానీ సరే వెంటనే నేను వెళ్ళి పనే ఉంది, ఫోన్ చేస్తాను కానీ వద్దు రెడీ చేస్తాను అని చెప్పి ఇంకా కావ్యను రెడీ చేస్తుంది. యామిని అయితే తన కోసం తీసుకొచ్చిన పట్టు చీర, నగలు మొత్తం అన్నీ కూడా పెట్టి రెడీ చేస్తుంది. ఇంకిక్కడ రాజు పెళ్ళికొడుకుగా రెడీ అవ్వడానికి, అన్నయ్య ఏంటి ఆలోచిస్తున్నామని కానీ, నాకు యామినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పనేసరికి, తప్పదన్నయ్య, నువ్వు మాట ఇచ్చేసావు, ఇచ్చిన తర్వాత తప్పదు, వెళ్ళకపోతే యామిని చచ్చిపోతుంది కదా అని చెప్పనేసరికి, తప్పదా అని చెప్పాను కానీ ఈ జన్మకి ఇంతే అనుకో అని చెప్పనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి తీసుకెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చోబెడతారు. తలదించుకునే రాజు ఇష్టం లేకుండా కూర్చునేసరికి పక్కన కళ్యాణ్ నిలబడి ఉంటాడు. ఇంకా గదిలోంచి యామిని పక్కన నిలబడి ఉంటుంది. ఏ చీరతో అయితే ఉంటుందో అదే చీరతో ఉంటుంది. పక్కన కావ్యను రెడీ చేసి ఒక పక్కన అప్పు పట్టుకుని ఇద్దరు తీసుకొస్తూ ఉంటారు. ఏంటమ్మా యామిని అని చెప్పాను కానీ, నన్ను క్షమించు మమ్మీ, నేను బావతో తాళి కట్టించుకోవడం కంటే కళావతియే బావతో తాళి కట్టించుకోవడం మంచిది, ఎందుకంటే బావ మనసులో ఉన్నది కళావతియే అని చెప్పి ఇంకా తన తల్లి నోరు మూయిస్తుంది. ఏం చేస్తున్నావు అనగానే, నేను కనుక ఇది చెయ్యకపోతే బావ దృష్టిలో నేను చెడ్డదానిగా అవుతాను, అప్పుడు పెళ్లి జరుగుతుంది, జైలుకి వెళ్ళి కూర్చుంటాను, మరి ఏం చేసుకోమంటావా అని చెప్పాను. కానీ ఏంటి మీ మమ్మీకి అర్థం కాలేదా? ఇలా రండి ఆంటీ, నేను వీడియో చూపిస్తాను అంటూ పక్కకు తీసుకెళ్ళి వీడియో చూపించేసరికి నోరు మూసేస్తుంది వైదేహి అయితే. ఇంకా యామిని తండ్రికి ఏం అర్థం కాదు. అన్నయ్య ఆ వదిన వస్తుంది చూడు అనగాని, వదిన అని చెప్పి తలెత్తి చూసేసరికి యామిని పక్కన ఉంటుంది. కావ్యాన్ని తీసుకొస్తుంది. అదేంటి కళావతి గారు వస్తున్నారు అనగాని, మా వదిన మెడలో తాళి కట్టడం నీకు ఇష్టం లేదా అని చెప్పాను. కానీ నాకెందుకు ఇష్టం లేదు, నా మనసులో ఉన్నది కళావతి గారే, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుకుంటూనే, ఏంటామని కళావతి గారిని రెడీ చేసి తీసుకొచ్చావు అనగానే, నీ మనసులో ఉన్నది కళావతి గారే కదా బావా, అందుకే నీ మనసు ఎరిగి నువ్వు బాధపడుతూ ఉంటే చూడలేను బావా, నీ సంతోషమే నా సంతోషం, అందుకే నేను నిన్ను ఇష్టపడుతున్నా కానీ నువ్వు ఇష్టపడ్డ అమ్మాయినే ఇచ్చి నీకు పెళ్లి చేయాలని నేను కళావతి గారిని రెడీ చేసి తీసుకొచ్చాను, ఇప్పుడు నీకు సంతోషమే కదా అని చెప్పాను. కానీ మరి నువ్వు అనగానే, నేను ఎవరొకరిని చూసి పెళ్లి చేసుకుంటానులే బావా, నేనేమీ జీవితాంతం ఒంటరిగా ఉండిపోను, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ యామిని అని చెప్పాను. కానీ పర్వాలేదు బావా, కూర్చో, టైం అవుతుంది అని చెప్పి కావ్యని కాస్త పక్కన కూర్చోబెట్టేసరికి, ఇప్పటికైనా ప్రపోజ్ చేస్తారా అని చెప్పాను. కానీ ప్రపోజా ఇప్పుడా, చేసే టైం ఉంది, అప్పుడు చేస్తాను అని చెప్పి రాజ్ అంటాడు. ఇంకా హ్యాపీగా రాజ్ అయితే కావ్య మెడలో తాళి కడతాడు. ఇంకా యామని అలా చూస్తూ ఉంటుంది. ఈ రుద్రాణి అయితే ఏమైంది దీనికి, నాకు బుర్ర తిరుగుతుంది అనగాని, అత్త బుర్ర తిరుగుతుందా, కూర్చో ఎక్కడో చోట, నేను చెప్పాను కదత్త కావ్యే పెళ్లిపేటల మీద కూర్చుంటుందని, చెప్పినట్టే జరిగిందనుకుంటా, రాహుల్ మీ అమ్మని పట్టుకో, కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతుంది,
దామును కింద పడితే హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏదో ఒకటి విరిగినా విరుగుతుంది అని చెప్పనేసరికి ఇంకా పక్కన కూర్చోబెడతాడు రాహుల్. అయితే మొత్తానికైతే రాజు సంతోషంగా కావ్య మెడలో తాళి కడతారు. అందరూ ఆశీర్వదిస్తారు. ఏం చేసింది అప్పు కావ్య ఇద్దరు కలిసి ఇద్దరూ చేశారు. యామిని మనసు మార్చారని కానీ చెప్పాను కదా పెద్దత్తయ్య, ఏదో ఒకటి చేస్తామని. భావన అలా ఎలా యామినికి వదిలేస్తాము? హక్కకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి అప్పు అయితే అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.